రాజకీయాలని గత 2.5, 3 దశాబ్దాల నుంచి బాగా దగ్గర నుంచి చూసినాం అని చెప్తా ఉన్నా. బ్యూరోక్రాట్స్‌కి స్పెషల్లీ ఐపీఎస్‌లు కావచ్చు, ఐఏఎస్‌లు కూడా కావచ్చు, ప్రత్యేకంగా ఐపీఎస్‌లకి. దయచేసి రాజకీయ నాయకుల వలలో పడకండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో అనవసరమైన ప్రెషర్‌లోకి వచ్చి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి మంచి మంచి ఆఫీసర్స్, బ్రిలియంట్ ఆఫీసర్స్ జైలుకి పెట్టారు. Revant is too small a fellow. He has no stature. Don't fall into trap. He will not be able to protect your future. ఏదో మా వెనకాల టీములు పెడతాము, నన్ను ఫాలో చేస్తాము, నేనే కూర్చోబెట్టుకుంటాను కార్లో. ఎవరిని పంపుతారు పంపి నా ఇంట్లోనే ఉంచుకుంటా. ఉండు నేను 22,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉంది నాకు, తీసుకురండి, నేనే ఉంచుకుంటా రూమ్లో. నా ఏమంటే తిరుగు పొద్దు నుంచి రాత్రి. కానీ ఊరికే పనికి వాళ్ళ వీళ్ళ పార్టీ జీవితంలో సర్కార్లోకి వచ్చేలేదు దేశంలో. ఈయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేంత సీన్ లేదు. ఆయననే ప్రొటెక్ట్ చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను అమికేస్ క్యూరీ ఇచ్చిన రిపోర్టు బట్టి మాకు ఇంకా ఆనందం. తొందరగా నోట్ల గడ్డలు తీసి బయట పెట్టినోడికి కావాలి కదా. సో మై అడ్వైస్, subtle advice, kindly refrain from politics. Please do your duty. Don't fall in immature political hands. More so Revant. పొట్టోడు ఐజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు, చాలా మంది సలహాలు ఇస్తున్నారు పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే అన్నాను, ఎవరిని చాలా మంది ఉన్నారు ఈయన క్యాబినెట్లో, మొత్తం మంది ఉన్నారు అన్నా. కేసీఆర్ టైంలో కూడా ఆయన కుటుంబాన్ని అన్నాం కానీ క్యాబినెట్లు అన్నామా? ఎవరైనా ఎమ్మెల్యేలను అన్నామా? ఎవరైనా ఎంపీలను అన్నామా? ఎవరైనా సీనియర్ లీడర్లను అన్నామా? మాజీలను అమ్మినా? ఎవరికి ఏ భాష అర్థమవుతుందో, ఎవడు ఏ భాష మాట్లాడు ఆ భాషలో మాకు రిప్లై ఇస్తారు. మేము మహాత్మా గాంధీని యాదగారు ఒక చెంప చేయలేమంటే ఇంకో చెంప దున్నింది దొడకుండా అలవాటు. ఫస్ట్ బోర్డు తీస్తారు. ఇప్పుడు అందరికి గిట్టుబాటు ధర తెచ్చిన నీకు గుండెంది అనుకున్నాగా, నువ్వు రైతులందరూ గుడ్డు కొడతావని మేము అనుకోలేదు. మరి గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు, నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోర్డు తెస్తా అని బాండు రాసిచ్చింది. గుండు ఆయన నీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంట్ మీరు పంపించారు. ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. ధమాక లేనివాడికి ఆ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా 2024 ఎలక్షన్ గంట పూర్తి తెలియదు. చదువు రాదు, చదవడు. అప్పటికి బోర్డు వచ్చింది, అప్పటికి అన్ని వచ్చేసినాయి. ప్రధానమంత్రి వచ్చిండు, డిక్లేర్ చేసిండు, బోర్డు ఫామ్ అయింది. వచ్చి బోర్డు రాలి మళ్ళీ తీస్తా, మళ్ళీ గెలిపిరంట. అప్పటికి వచ్చేసి ఊకే సలహాలు ఇవ్వద్దు. పుట్టోడే, చదువు రానోడే. మీకు లాస్ట్ టైం చెప్పిపోయినా, ఎవరైనా నన్ను తెలంగాణ సముద్రం ఒడ్డుకు తీసుకపోండి, 3 దిక్కులు సముద్రం అన్నాడు, ఎవరైనా తీసుకపోరు నన్ను ప్లీజ్. ఊకే అటు దుబాయ్ ఇవ్వ ఎందుకు వాళ్ళే ఊకే సముద్రం చూడనీకి. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది, తీసుకుపోతారు ఎవరన్నా. ఈయన మళ్ళా నన్ను ఒడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఆయన జీవితాన్ని నాశనం చేసి
If he would have contested Karimnagar like he wished to do, would have performed much better. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరు పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేదు. పాపం జీవన్ రెడ్డి గారిని నాశనం చేసిన ముఖ్యమంత్రి అయిన. నిన్న మొత్తం చూపించారు, మీరు వాళ్ళు తిడుతురు, వాళ్ళ పార్టీ వాళ్ళు రేవంత్. అది మీరు చూపించారు, మీరు నాతో చెప్పారు, మీరే చెప్పారు నాతో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు ఇచ్చేట్లా రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు. రేవంత్ వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు, మీరే చెప్పారు. నా మీద పడి ఎందుకు రా నాయన, మీ పార్టీ వల్ల తిట్టుకుంటున్నాను. నాకు గుండె ఉన్నది, నువ్వు పొట్టునివే, ఇది తప్పేంది అను. ఏమన్నట భూమికి జానెడు లేవు, నువ్వు నీకు ఎందుకు పోతున్నావు అడిగి చెప్పు. ఆ స్కూల్కి, యాంటీ ఇండియా స్కూల్కి ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం చేద్దాం తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ పోతున్నాం, దానికి జవాబు ఏంటి?